బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి డ్రాప్ నెక్ అనేది కట్ చేయడానికి ఇక నేను లెంత్ అనేది 15 ఇంచులని తీసుకున్నాను. వెడల్పు అనేది మనకి చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో, అంటే ఇక్కడ చెస్ట్ రౌండ్ 38 ఇంచులు 4 భాగాలుగా చేస్తే 9.5, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు, అంటే మొత్తం 11.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనకి డ్రాప్ నెక్ కాబట్టి నెక్ షోల్డర్ మార్కింగ్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే, మనకి టోటల్ షోల్డర్ ఎంత ఉంటుందో అందులో సగభాగానికి టోటల్ షోల్డర్ ఇక్కడ 15 ఇంచులు ఉంది, సగభాగం 7.5. ఒకవేళ మీకు 14 ఇంచులు ఉంటే సగభాగము 7 ఇంచులని తీసుకోవాలి. ఇక్కడ 7.5 తీసుకున్నాను. ఇందులో నెక్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను, షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచులని తీసుకున్నాను. అంటే ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది నార్మల్ డీప్ నెక్ అనేది తీసుకుంటున్నాను అన్నమాట. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వచ్చేసి నేను డ్రాప్ నెక్ అనేది తీసుకుంటున్నాను. మొత్తం 10 లేదా 11 ఇంచులనే తీసుకోవాలి డీప్ నెక్కి. అంటే కింద కప్పు అనేది ఒక 4 ఇంచులు వదిలివేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నెక్ వెడల్పు 3 ఇంచులు, నెక్ డీప్ అనేది 10 లేదా 11 తీసుకుంటే సరిపోతుంది. చంక భాగము 7.5, అంటే ఇక్కడ మనము షోల్డర్ 7.5 తీసుకున్నాం కదా, చంక భాగం కూడా 7.5 తీసుకోవాలి. తీసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చంక భాగం దగ్గర 1 ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి. దీనివల్ల చంక భాగం ముడతలు పడకుండా ఉంటుంది. తర్వాత షోల్డర్ భాగం దగ్గర కూడా ఒక 1/2 ఇంచు డౌన్కి తీసుకోవాలి. ఎందుకంటే మనకి భుజం దగ్గర లూజ్గా ఉండకుండా పట్టినట్టుగా ఉంటుందన్నమాట. తర్వాత మామూలుగా చంక భాగం దగ్గర 1.5 ఇంచు మార్కింగ్ పెట్టుకొని కర్వ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. డాట్ కూడా మనకి 4 ఇంచుల పొడవు తీసేసుకొని వెడల్పు అనేది 1/2 ఇంచు ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుంది. నార్మల్గా డాట్ అనేది ఏ విధంగా తీసుకుంటామో సేమ్ అదే విధంగా. ఇప్పుడు డ్రాప్ నెక్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటే, నెక్ వెడల్పు 3 ఇంచులు కదా, నెక్ డీప్ అనేది 3 లేదా 3.5 తీసుకోండి. తీసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనకి కింద ఏ షేప్ కావాలనుకుంటున్నారో మీ ఇష్టం. డ్రాప్ నెక్ అనే కాదు, మీరు స్క్వేర్ నెక్ తీసుకోవచ్చు, ఇక్కడ తర్వాత ట్రయాంగిల్ షేప్ తీసుకోవచ్చు, రివర్స్ ట్రయాంగిల్ కూడా తీసుకోవచ్చు. మీ చాయిస్ అనమాట. మీరు ఏ షేప్ కావాలనుకుంటున్నారో ఆ షేప్ తీసుకోవచ్చు. నేనైతే ట్రయాంగిల్ షేప్ తీసుకుంటున్నాను. కింది నుంచి 2.5 లేదా 3 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది తీసేసుకుంటున్నా. ఇక్కడ నేను పైన నెక్ డీప్ అనేది 3.5 తీసుకున్నాను కదా, దానికి డైరెక్ట్గా అటాచ్ చేయకండి. మధ్యలో 1/2 ఇంచు లేదా 1 ఇంచు గ్యాప్ ఉంచండి. అక్కడ మన డోరీస్ అనేవి వేసుకోవాలి. మీరు దానికి అటాచ్గా కట్ చేస్తే కనుక మీరు పైపింగ్ కానీ లేదా నెక్ భాగం కానీ వేసేటప్పుడు అక్కడ గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది మీరు ఎడ్జ్ వరకు కట్ చేస్తే. కాబట్టి మధ్యలో ఒక 1/2 ఇంచు ఉండే విధంగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి.